హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా వాళ్ళ ఇల్లు చక్కగా ఓడ తీసేస్తున్నారు. 5-6 కలిసి మొత్తం ఇల్లు అంతా ఓడ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పట్లో కప్పేవాళ్ళు లేరు, అంతా రేకుల షెడ్లు దానివారు. మా మామ కూడా అదే పని చేద్దాం, ఈయన ఓనరు అయితే రేకుల షెడ్ వేయాలని చెప్పి చూస్తున్నాడు. అది తీయటానికి కానీ ఆయన ఉండటానికి కానీ ఉండేది ఒక్కడే. టిఫిన్ చేస్తున్నారు, చాలా టైం అయింది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరూ మా వీడియోని మీలో ఒకరుగా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. ఇక్కడ నేనైతే కరివేపాకు ఇరుస్తున్నా. వాళ్ళందరూ కష్టపడుతుంటే కరివేపాకు కారం పెట్టించుకోవడానికి ఒక డబ్బాకు పెట్టించాను అనమాట. ఒక నెల తినవచ్చు. చూడండి, ఈ వీడియో అయితే ఎక్కడ స్క్రోల్ చేయకండి. ఎమ్మటి ఇదిగో బేస్ మాటని తీపిచ్చాం. ఒక పూరింటిని ఉప్పదీసి రాతి గోడలని మళ్ళీ రేగుల షెడ్కి ఎలా మార్చాం చూడండి. ప్రతి ఒక్కరు చూడండి. ఇదిగో ఎమ్మటే పునాది తీపిచ్చేసాం అనమాట. ఇల్లు కూడా చాలా పెద్దదన్నమాట. పూరింటి మీద ఇంకా పెంచి 2 పోర్షన్లుగా చేసాము దీన్ని. ఇప్పుడు ఎమ్మటే ఇదిగా రాతి గోడల్లో వచ్చిన రాయి అంతా దాంట్లో అడుగునేసేసి డస్ట్తో కడుతున్నాము. కాస్ట్గా ఉందని చూడండి. అవి మొత్తం డస్ట్ పోసేసి, డస్ట్ అంటే ఒట్టి డస్ట్ కాదండి, సిమెంట్తో కలిపిన డస్ట్ మొత్తం కలిపి పోసి ఎమ్మటే మళ్ళీ వాటర్ పోసామన్నమాట. ఒకదారి నుంచి శుభ్రంగా వాటర్ పోసుకుంటూ వచ్చి ఆ వాటర్ని ఇనికిన దాకా పోసి చాలా స్ట్రాంగ్గా చేసాం. అది కనీసం 30-40 ఏళ్ళు రేకుల షెడ్ అనేది ఎక్కడ కదిలిపోదన్నమాట. మేము ఊరికి సింపుల్గా రాతి గోడలు కాబట్టి ఆ రాతి గోడల మీద ఇది ఒకవైపు చేస్తున్న సిమెంట్ గోడ అనమాట. ఇదిగో అన్ని లెవెల్ వచ్చేసింది. ఎమటెమటే ఒకదానెమట ఒకటి. పూర్తిగా ఎక్కడ స్క్రోల్ చేయబాకండి, ఈ వీడియోని చూడండి. అన్ని లెవెల్ వచ్చేసింది. దర్వాజాలు పెట్టేసాము. ఒకదారి నుంచి దర్వాజాలు పెట్టేసి కిటికీలు కూడా పెట్టేసాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ కిటికీలు పెట్టేసి అమ్మటే మరుసటి రోజుకే అదే రోజు లెంటర్ లెవెల్ కట్టేసేసాం. ఆ ఉన్న కుర్రోలల్లా ఆల్మోస్ట్ రేకుల షెడ్కి తీసుకెళ్ళిపోయాం. 2 రోజుల్లోనే తీసుకెళ్ళిపోయాం. చాలా స్పీడ్గా లాగించాం అనమాట. ఎందుకంటే వర్షాకాలం కదా, చాలా ఇబ్బందులు పడతాం. మళ్ళీ వానలు మొదలైనవి అంటే అప్పటికి పడతానే ఉండే. దేవుడు మా కోసం, మా అమ్మ కోసం ఆపిడు. మా తమ్ముడు ఈడే జాయింట్లు పోతున్నాడు చూడండి. కట్టుబడి మొత్తం అయిపోయింది. డస్ట్తో కడుతున్నాం. ఇసుక వరకే మామూలుగా ఏంటంటే ఒక జాయింట్ల వరకే వాడుతున్నాం. ఆల్మోస్ట్ రేకులకు రెడీ అయిపోయింది ఇల్లు చూడండి. ఒక రాతి గోడింటిని ఎలా నిర్మించాము. ఇది వంటగది తర్వాత కట్టాలి, ఇంకా కట్టలేదు. అది కొద్ది లెవెల్ లేక ఆపేసాం. ఇదిగో బెడ్రూమ్. ఇది ఇంచుమించు 12-13 గర్భం మాస్టర్ బెడ్రూమ్. ఇది ఏమన్నా చిన్న బెడ్రూమ్. 12-1 12 గర్భం చిన్న బెడ్రూము. ఇది అదే ఎదురుగా వంటగది. ఇది మొత్తం బోర్కు పంచనమాట. చాలా బాగుంటుంది ఇల్లు. మీకు కూడా ఏదన్నా ఇదిగో ఇలా వేసాం కదా, మొత్తం కట్టీలు పైన మేమైతే తాడిపత్రలతో వేసాం. ఎందుకంటే అవి వేస్ట్గా కాకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి తాడిపత్రలు. పైపుల కంటే కూడా చాలా స్ట్రాంగ్ తాడిపత్రలు. మేమైతే ఇదిగో పేట వెళ్ళి సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చాం. రేకులు తక్కువలో చిలకలూరు పేట మాకు దగ్గర అనమాట. ఈ రేకు వచ్చి 400 పడుతుంది. 380 ఫైనల్గా వచ్చేసింది మాకు రేకు. తక్కువలో వచ్చిందనమాట. వీలైతే మీరు కూడా తీసుకోండి ఇట్ట సెకండ్ హ్యాండ్లో. లాస్ట్ ఫైనల్గా 3వ తారీఖుకి, ఆగస్టు 3వ తారీఖుకి ఇదిగో ఫైనల్గా రేకేసేసాం. లాస్ట్ ఆగస్టు కనీసం 10 రోజుల్లో ఇల్లు తొందరగా కట్టేసామన్నమాట. ఈ తెలుపుండ అదంతా కింద కట్టిన వాళ్ళే. ఇవన్నీ కొన్ని మాత్రం వీటిలో కట్టినాయి అనమాట. వాళ్ళు చూడండి చాలా బాగా. మీలో ఏదన్నా ఇంటి గురించి ఏదన్నా అవసరాలు ఉంటే నాకు తెలియపరచండి, నా కామెంట్లో పెట్టండి. కనీసం మీలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇదిగో పైన ఇలా ఉందన్నమాట. మొత్తం సదరంగా సదరంగా కనీసం 10 రేకులు అంటే పడ్డాయి. 13-37 అనమాట ఇల్లు. ప్రతి ఒక్కరు ఏంటంటే మీకు ఏదన్నా అవసరాలు ఉంటే కనుక మాకు తెలియపరచండి. ఇల్లు కట్టుకునే వాళ్ళు అంటే ఖాళీ ప్లేస్ ఇచ్చి మాకు కొలతలు ఇస్తే చాలు, నేను ప్లాన్ గీయించగలను. మీ అందరికి కూడా ప్లాన్ గీసి ఇస్తా. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి.